నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్నా దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. మన పయనం సాగుతూ ఉండగా, మనం ప్రయాసపడి పరిగెత్తుతుండగా, కష్టపడి సంపాదిస్తుండగా, అనుకున్నది సాధించాలని అడుగులు వేస్తుండగా అవరోధాలు, ఆటంకాలు విపరీతంగా జీవితంలో ఎదురవుతాయి. కారణం ఏంటంటే నీ అభివృద్ధిని, నీ క్షేమాన్ని, నీ ఎదుగుదలను, నీకున్న సమస్తాన్ని చూసి వారవలేని వ్యక్తులైనా శక్తులైనా విరోధంగా క్రియ చేయడం జరుగుతూ ఉంటుంది. అందుకని వీటిని తలంచుకున్నప్పుడల్లా నేను నీతిగా, నా కొరకు నేను యథార్థంగా బ్రతికినా అంటూ నువ్వు వాపోనక్కర్లా. కారణం ఏంటంటే భూతల మీద జరుగుతున్నది అది. కానీ నీ జీవితంలో అలాంటి సంఘటనలు జరిగినప్పుడు కృంగిపోవడం కంటే ధైర్యంగా అడుగులు వేయాలి. ఇశ్రాయేలు జనాంగం అనేవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఐగుప్తు దేశంలో కాపురం ఉన్నారు. కాపురం ఉన్నాక వాళ్ళు వెట్టి సాకిరీ చేస్తూ, అడుసు తొక్కుతూ, ఇటుకలు చేస్తూ, కష్టార్జితాన్ని ఆ విధంగా అనుభవిస్తూ, రాజులను పోషిస్తూ బాధలు అనుభవిస్తున్నారు. కానీ ఒక రోజున జనం పెరగడం చూచి ఆ దేశపు రాజు మంత్రసానులకు ఒక ఆలోచన చెప్పాడు. ఈ ఇజ్రాయేలు పిల్లలు, మగపిల్లలను బతకనివ్వకండి, వాళ్ళని చంపేయండి అని మంత్రసానులు చెప్పాడు. చట్టం చేశాడు, ఎర చూపాడు, బహుమానాలు పంచాడు. అంటే ఉద్దేశం ఏంటంటే దేవుని ప్రజల సంతానం వర్ధిల్లకూడదు అని. బాగా ఆలకించండి. అపవాది ఎప్పుడు అభివృద్ధి పొందుతుంటే ఎవరిని చూసినా వారవలేడు, హర్షించలేడు. అందుకని వీళ్ళు కష్టపడుతున్నారే, వాళ్ళంతా వాళ్ళు వర్ధిల్లుతున్నారు, వాళ్ళ జీవితం అది అని అనుకోవటం కంటే కూడా అభివృద్ధికి విరోధంగా చట్టాలు చేసి ఏదో ప్రయోగాలు చేశాడు. ఆ సన్నివేశంలో వీళ్ళంతా ఎలుగెత్తి ఏడిచారు. అప్పుడు దేవుడు 105వ కీర్తనలోని 24వ వాక్యంలో ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలుగజేశాను. నిరోధించేవాడు ఎదురున్నాడు, అభివృద్ధి చేసేవాడు మన పక్షాన ఉన్నాడు. నీ చీకటిని ఇంకా ఇంకా గాఢాంధకారంగా మార్చాలని వాడు అనుకుంటాడు. గాఢాంధకారంలో వెలుగు పుట్టించాలని దేవుడు అనుకుంటాడు. మన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా సహోదరి సహోదరులారా? ఈ శుభవేళ మీకు ఒక విషయం చెబుతాను. జీవితంలో మనం ఆయన ప్రజలం అయితే చాలు. ఆయన సొత్తుగాను ఆయన మనకు దేవుడైతే, దేవుడికి మనకి బాంధవ్యం ఉంటే, అంటే తండ్రి కొడుకుల బాంధవ్యం ఉంటే నేను ఏనాడు ఆయన మర్చిపోడు. రాజ్యం చట్టం చేశాడు, బహుమానాలు ఇచ్చాడు, సంతానాలు అభివృద్ధి పొందకూడదని. కానీ దేవుడు సంతానాభివృద్ధి కలుగు చేస్తున్నాడుగా. ఈ రోజున ఎవరైనా మీలో సంతానం లేని వారు ఉంటే ఈరోజు ఏకీవించండి. ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేసుకోనండి. దేవుడు మీకు సంతానాభివృద్ధి కలుగ చేస్తాడు. రెండవది, చదువులోని వృద్ధి పొందినా హర్షించలేడు, ఉద్యోగుల అభివృద్ధి పొందినా హర్షించలేడు, ఆరోగ్యంగా ఉన్నా హర్షించలేడు, ఏదైనా పథకాలు సాధించినా హర్షించలేడు. శాతానికి వారవలేనితనం ఎక్కువ. అందుకని మీరు కంగారు పడక, ఇది అవరోధంగా వాడు వచ్చి నా దీపం ఆర్పి చీకటి చేయాలనుకున్న అడ్డుబండలుగా వాళ్ళన్నా దేవుడు నా పక్షాన ఉంటే ఆయన నాకు అభివృద్ధిని కలుగ చేస్తాడు అని నిరీక్షణతో అడుగులు వేయాలి. ఆ వాక్యం అదేగా చెబుతుంది. ఆయన తన ప్రజలకు సంతాన అభివృద్ధి, సంతానమే కాదు అన్ని విషయాల్లో జ్ఞాన సమృద్ధి కూడా దయచేస్తాడు. అన్నిట్లో మీరు అభివృద్ధి పొందుతారు. మరొక మాట చెప్పన, వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసాను. ఈరోజు ఈ మాట మీరు వినాలి. సంతానం కలగకుండా నిరోధించాలనుకున్నాడు రాజు. వాళ్ళ సేవకులంతా కంకణం కట్టుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? వీళ్ళకి వాళ్ళకున్న బలం అంటే ఎక్కువ బలం ఇచ్చాడట. అంటే శత్రు బలాన్ని మించిన బలం చేత ప్రభువు నిన్ను నింపబోతున్నాడు. వాడు చేసే ప్రయోగాలు నీ కళ్ళ ముందు కేవలం తాటియాకు మంటలాగా ఆరిపోతాయి. కంగారు పడనొద్దు. కానీ నీకు ఒక సేవకుడిగా చెప్పగలిగింది, నీవు దేవుని సందులో ఆయన సొత్తుగా బ్రతకాలి. తప్పనిసరిగా కార్యం చేయగలిగిన వాడు, కృపానిధి, నీకు మేలు చేయగలిగిన వాడు కనుక 2 దీవెనల చేత మీరు నింపబడాలి. అవరోధాలు, అపజయాల మీద అభివృద్ధిని మీ జెండా ఎగరవేయాలి. రెండవదిగా మీ బలం మీ శత్రువు బలం కంటే ఇప్పుడు రెట్టింపు అవుతూ ఉండాలి. ఆ 2 చేయబోతున్నాడు. మీరు ఆయన సొత్తుగా బతకండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధులను ప్రేమమడి నా ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. బిడ్డలను దీవించండి. ఎవరైతే సంతానం లేక కన్నీటితో ఉన్నారో వారి కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నారు. వారి నోటి నుండి నవ్వుండునుగాక, సంతానం కలిగి వర్ధిల్లునుగాక, సంతోషంతో తలపైకి ఎత్తుకుందురుగాక. ఆ కార్యం జరగాలని కోరుకుంటున్నాం. అలాగే అధిక బలం చేత వీరు నింపండి. ఏ రకమైన అవరోధాలు, ఆటంకాలు ఏ కోణంలో వచ్చినా విడుదల చేయండి. సంతానాన్ని దీవించండి. చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, కాలేజీ సీట్ల కొరకు ప్రార్థిస్తున్నాం. ఎదిగిన పిల్లల వివాహాల కొరకు,
సంతానం లేని వారి కొరకును అన్నిటికంటే చేతి పనిన కష్టపడుతున్న కష్టార్జితం దీవెనకరంగా మార్చండి. రక్షణ భాగ్యం కలుగు చేయండి. వృద్ధాప్యంలో తల్లిదండ్రుల క్షేమం కలగాలి. చేతినడలో ప్రార్థనాత్మతో నంపి కంచివేసి కాపాడి దీవెనకరంగా చేయమని, రక్షణ భాగ్యంతో నింపుమని యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.